అయితే మధ్యలో మీ వీడియోస్ చూసాను నేను కొన్ని. ఆమ్, పచ్చ జెండా పట్టుకుని కూడా చాలా ప్రసంగాలు ఉన్నాయి మీవి. అవునా? అసలు రాజకీయ రంగంలోకి ఈ విధంగా ఎలా వచ్చారు మీరు? నేను రాజకీయ రంగంలో లేను కానీ లేరు లేరు, బట్ యూ హ్యావ్ గుడ్ స్పీచ్. మీ మాట్లాడే ఈ ధాటి బ్రహ్మాండంగా ఉంది అసలు. థ్యాంక్స్ అండి. సో, మన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, వారు మా హస్బెండ్ పార్థసారథి గారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అనమాట. అది సో, ఆ పరిచయంతోటి నందమూరి బాలకృష్ణ గారి మిసెస్ వసుంధర గారు 2014లో ఎప్పుడైతే బాలకృష్ణ గారు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశం చేశారో, అప్పుడు విమెన్ అంతా కూడా క్యాంపెయినింగ్‌కి వెళ్దాం అన్నట్టుగా సో, వసుంధర ఆవిడ ఫోన్ చేసి, "నువ్వు కూడా రావాలి సుమిత్ర" అని చెప్పని అన్నారన్నమాట. సో, ఇట్ సో హ్యాపెండ్ ఐ బికేమ్ అచ్చా. మౌత్ పీస్ ఆఫ్ తెలుగుదేశం దేర్ అట్ హిందూపూర్ వెరీ అన్నమాట. నైస్, వెరీ నైస్. సో, హిందూపూర్‌లో కూడా అందరూ హిందూపూర్ అక్క అని పేరు పెట్టారు నాకు. గుర్తుపడతారు. ఓకే. సో సో, ఈ జర్నీలో మీకు ఎదురైన అనుభవాలు? ఇది మన హిందూపూర్ రాజకీయ రంగంలోనా? ఎస్. యాహ్! రాజకీయంగా అంటే డెఫినెట్‌గా ఆహ్, ఇంకా చాలా మంది ప్రజలకి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అన్ని రంగాల్లోనూ అందాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని మాత్రం తెలిసిందండి. లైక్ విద్యా రంగంలో కానీ, లేకపోతే ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కానీ, వైద్య రంగంలో కానీ, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందనటువంటి వారు, అవి తెలియనటువంటి వాళ్ళు. కావాల్సినటువంటి వాళ్ళు, ఆ నీడ్ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం చాలా చాలా మంది మంది ఉన్నారు. ఉన్నారు. చాలా అవును. మంది ఉన్నారు. మనం ఎంతసేపటికి పట్టణంలో 10 మందిని చూసి, ఓ ఇదే కదా అని చెప్పని అనుకుంటాం గానీ, బట్ గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లి చూసినట్లయితే గనక, ప్రతి ఇండివిడ్యువల్ కూడా పొద్దునుంచి రాత్రి వరకు వారి యొక్క భుక్తి కోసం, కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు. అవును. దానికి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, ఆ మధ్యలో లింక్ ఏదో మిస్ అవుతోంది. మిస్ అవుతుంది. అంటే ఒకటి నేననుకున్నా, వాళ్ళకి మనం రకరకాలైనటువంటి పర్క్స్ అనండి, లేదా వెల్ఫేర్ ఇవి కానీ ఇస్తూనే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం ప్రతిపత్తితోటి ఇంకా నిలబడి చేసుకోవడానికి వీలుగా వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసేటువంటి విధంగా వాళ్ళకి సహాయం చేసినట్లయితే, ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది కదా! టీచ్ హిమ్ ఫిషింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ గివింగ్. ఫిష్ ఎవ్రీడే అన్నట్టుగా. టీచ్ దెమ్. సో, వాళ్ళకి కనుక వాళ్ళ యొక్క నైపుణ్యాల్ని, వాళ్ళకి నేటివ్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుందండి. అవును. సో, దాన్ని కనుక మనం గ్రూమ్ చేసి చేస్తే, ఇవాళ ప్రపంచం మొత్తం మన వైపే చూస్తోంది. ఐటీ అవును. రంగం కానీ, ఏ రకంగా కానీ, లేదా లేబర్‌కి కోసం కానీ. సో, ఈ నైపుణ్యాన్ని కనుక మనం పెంపొందించి, ఒక భాషాపరమైనటువంటి స్కిల్ కూడా ఫారిన్ కంట్రీస్ తోటి కంపీట్ చేయడానికంటే కొంత భాషా వినియోగం ఏ విధంగా చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా బేసికల్లీ. సో, సాఫ్ట్ అవన్నీ స్కిల్స్. కనుక సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి నేర్పించినట్లయితే, అందరూ కూడా ఈ ప్రెజెంట్ జనరేషన్ ఇదివరకు ఉన్నంత పేదరికం కూడా ఇప్పుడు లేదు నిజం లేదండి. చెప్పాలంటే. లేదు. ఖచ్చితంగా లేదు. ఎవ్రీబడి ఆర్ ఎర్నింగ్ దేర్ బ్రెడ్. ట్రూ. దాని వరకు నో ఇష్యూ. కానీ స్వతసిద్ధంగా ఉన్న నైపుణ్యం అది ప్రదర్శించాలి అంటే కొంత గవర్నమెంట్ సహకారం సహాయ కావాలి. సహకారాలుండాలి. సో, మేము వెళ్ళినప్పుడు హిందూపూర్ ప్రజలందరూ కూడా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. వసుంధర గారినైతే వదిన గారని చెప్పి, బాలకృష్ణ గారు అన్నయ్య గారని. సో, అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడం కానీ, అంతా చాలా 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 బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్నైతే మాత్రం.